అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. అది ఏదో కాదు, అటుకుల పులిహోర. ఇది బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లంచ్కైనా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా తీసుకోవచ్చు అండి. చూపిస్తున్నా చూడండి. దబ్బ అటుకులు తీసుకోవాలంటే అంటే మందమైన అటుకులు తీసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు బాగా కడిగి, డస్ట్ ఉంటుంది, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తా చూడండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఇలా అదిమి చూసినప్పుడు వాటర్ తగలాలన్నమాట, కానీ అటుకుల పైకి రాకూడదు. ఎందుకంటే అవి ఇమిరిపై కరెక్ట్గా సరిపోతుంది మనకి. జస్ట్ చూపించా కదా, వాటర్ పోసి దాంట్లో అదిమినప్పుడు చేయికి తగలాల, కానీ పైకి చిండకూడదు వాటర్. అలా తడుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. దానికి తిరగబాత పెట్టుకుందాము. ముందుగా పల్లీలు వేసుకోవాలి. మీ చాయిస్ అండి, ఎన్ని కావాలని వేసుకోవచ్చు. దాంట్లో టేస్ట్కి తగులుతుంటుంది కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. అవి వేయించుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. నేను ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని ఇలా చూపిస్తున్నాను. పోపు దినుసులు కూడా ఆ శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అవన్నీ కాస్త ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు తగిలితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి అండి, మీ కారానికి అనుగుణంగా వేసుకోండి. నేను 4 వేసాను. అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పులిహోర పొడి అండి. పులిహోర పొడి మీరు ఇన్స్టెంట్ పులిహోర పొడి ఎంటీఆర్ది ఏదైనా మీరు తెచ్చుకోండి. లేకపోతే నేను చేశాను కదా, ఇంతకుముందు వీడియో పెట్టాను, మీకు లింక్ ఇస్తాను చూడండి. ఆ పులిహోర పొడి నేను ఇంట్లో చేసిన పులిహోర పొడే వేసుకున్నాను. అది వేసుకొని వేయించుకోవాలి. ఇంకా చివరగా కొత్తిమీర వేసుకొని అలా ఒకసారి టాస్ చేసి, చెప్పాను కదా ఇంత క్రితము, నానబెట్టుకుంటే బాగా కరెక్ట్గా సరిపోతుంది, నానిపోతాయని. చూడండి, వాటర్ ఏం లేవు, ఇమిరిపోయాయి. పొడి పొడిగా కూడా ఉంది చూడండి, మెత్తగా లేదు. కాబట్టి నేను చెప్పిన విధంగా నానబెట్టుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. అది వేసేసుకొని ఆ మొత్తానికి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వచ్చినదండి, 1 స్పూన్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను. మొత్తము ఇప్పుడు కలయదిప్పాలి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను ఇన్స్టెంట్ పులిహోర పొడి చేసినప్పుడు అందులో చింతపండు కూడా వేసేసాను, అంటే పులుపు సరిపడేలాగా వేసేసాను అనమాట. మీరు ఎంటీఆర్ పులిహోర పొడి కానివ్వండి, ఏ పులిహోర పొడి అయినా కూడా దాంట్లో ట్యాంగినెస్ ఉంటుంది, పులుపు ఉంటుంది. కాబట్టి అలా ఇన్స్టెంట్ వేసుకున్నప్పుడు చింతపండు అవసరం లేదండి. అలా కాకుండా పులిహోర గొజ్జు చేసినప్పుడు వేస్తామే పౌడర్, అలాంటి పౌడర్లు ఏమన్నా వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము నేను నానబెట్టడానికి నీళ్లు వేసాను కదండి, అప్పుడు మీరు చింతపండు నీళ్ళు వేసుకోవాలి. అంటే చింతపండు గుజ్జు చేసుకొని ఆ వాటర్లో అవి నానబెట్టుకోవాలన్నమాట పులుపు కోసం. అవన్నీ ఎందుకండి, ఇన్స్టెంట్ పులిహోర పొడి వేసుకోండి. మనం చేసింది కూడా లింక్ పెడతాను, చూసి వేసుకోండి అంతే. సో టేస్టీ అయిన, సింపుల్గా, ఈజీగా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళగలిగే ఒక టేస్టీ అయిన అటుకుల పులిహోర రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.